కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. చంద్రబాబు సర్కార్లో మంత్రివర్గ విస్తరణ తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎంపీ శివప్రసాద్పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన భూ కబ్జాదారుడంటూ స్వయాన చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో ఆరోపణలు చేసిన నేపథ్యం. ప్రస్తుతం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నాడు అసలు వాస్తవాలు ఏంటి, ఎందుకు ఆయనపై ఆరోపణలు వచ్చాయి? ఇంకా నేను ఏదో మంచి చెప్తే ఏదో వచ్చిందని, నాకు ఏదో మంచి సలహా చెప్పినా కూడా ఎదురు తిరుగుతుంది కాలం అన్నట్టుగా నేను ఆయనకి మంచి జరగాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఆయన నేనేదో అడిగినట్టు ఆ భూమి నేనేదో కబ్జా చేయాలని ప్రయత్నం చేసినట్టు అది చేయలేదు కాబట్టి నేను ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తా, నేను ఈ విధంగా మాట్లాడినట్టు అని అనుకుంటే నేను ఏం చేయాలి? ఇది మా టైం బాగలేదని అనుకోవాలి, ఇంకంతే. అందుకంటే ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక చీఫ్ మినిస్టర్ గారు గంట 2 గంటలు టెలికాన్ఫరెన్స్ పెట్టి మంత్రులతో అంటే మిమ్మల్ని తొలగించుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా? అట్ట ఆలోచన ఎందుకు ఉండదు సార్, ఇది ఏందో సంథింగ్ హ్యాపెనింగ్ సార్. ఒక్కొక్కసారి ఇలా జరిగిపోతూ ఉంటాయి. మరి దీనికి కారణాలు ఏంటంటే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. 2014లో మళ్ళీ పెద్ద ఆయన చీఫ్ మినిస్టర్ అయినాక రకరకాల వ్యక్తులు, ఎప్పుడు లేనోడు, ఎప్పుడు పార్టీ కోసం పనిచేయనోడు ఎవడెవడో వచ్చి ఇప్పుడు పెద్ద వాళ్ళు అయిపోయి ఆయన పక్కన ఉన్నారు. వాళ్ళు ఏమైనా గొప్ప సలహాలు ఇస్తున్నారేమో నాకు తెలియదు, అంతే. నేను చాలా బాధపడ్డారు మంత్రివర్గ విస్తరణ తీరు పట్ల, మీరు ఎట్లా? ఇది ఏం సార్, నేను ఒక ప్రజల మాట చెప్పాను సార్, దాన్ని ఒప్పుకోకపోతాడు సార్. అది మీరు ఒప్పుకోండి లేకపోతే వదిలేయండి, దాన్ని తప్పేం చెప్పలే. నేను ఎక్కడ లోపం జరిగిందంట ప్రజలు అడుగుతున్నారండి. 20% మీరు ఉండరు కదా, 20% మీరు ఉన్నప్పుడు ఈక్వేషను, సమతుల్యము, ప్రాంతము అని చెప్తారు కదా. మరి ఈక్వేషన్ ఏడబోయింది, సమతుల్యం ఏడబోయింది, ప్రాంతం ఏడబోయింది? మీరు 2 కదా పోస్టులు ఇచ్చారు. ఆ 2 పోస్టులు ఎక్కడ ఇచ్చారు? వెస్ట్ గోదావరి, గుంటూరు ఇచ్చారు. రాయలసీమలో ఒకటి ఇచ్చి ఉండొచ్చు కదా అని నన్ను ప్రజలు అడుగుతున్నారండి. అది అడిగింది నేను మీ దగ్గరికి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అది అటు కాదులే ఇటు కాదులే అంటే నేను ఒప్పుకుంటాను. నేను చంద్రబాబుతో ఏమైనా మాట్లాడడానికి మేమేం సార్, మేమన్నా ఇప్పుడు ఆయన ఒక అపోహలో ఉన్నారు, నా మీద ఒక అపోహ పడినాడు ఆయన. నేనేమి ఏదో ఎదురు తిరిగేదానికి ఈ విధంగా మాట్లాడి నేను అనలా. ఎవరు కూడా మీడియా వాళ్ళు ఫస్ట్లో నేను ఎమ్మెల్యే అయింది, నేను మంత్రి అయింది, 2వ ఎంపీ అయింది, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల నేను డైలాగ్ పెట్టలా. లాస్ట్లో నేను ముగించిన డైలాగ్ ఏంది, ఈ అన్ని ఎస్సీ సమస్యలన్నీ తీర్చి మీరు అభినవ అంబేద్కర్ కావాలని నా కోరిక సారని దండం పెట్టింది ఎవరు పెట్టలా. కాబట్టి నేను మా పెద్ద ఆయనకి మంచిగా చెప్పాను. ఇది ఓవరాల్గా మొత్తం మీద ఎంపీ శివప్రసాద్ స్పష్టంగా చెప్తున్నారు, పార్టీ శ్రేయస్కోరమే నేను మాట్లాడితే దాన్ని చంద్రబాబు అపార్థం చేసుకున్నాడు, నేను ఏదో భూ కబ్జాదారుని టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం దారుణం అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.